ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. వన మహోత్సవం అని వింటూనే ఉంటాం. అంటే కార్తీక మాసంలో వనభోజనాలకి వెళ్ళాలంటే మనము ఈ చైత్ర మాసంలో రాలినటువంటి ఆకులని వృద్ధిపరుచుకునేటువంటి ప్రయత్నంలో మనం మొక్కలకి పెద్ద పెద్ద చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటాం. అలాగే మన రాశిని అనుసరించి మొక్కలు నాటడం వల్ల ఎప్పుడు చైత్ర మాసంలో ఉగాదికి శ్రీరామనవమికి మధ్యలో గనుక మనము మన పిల్లల చేత ఈ వన మహోత్సవంలో పాలు పంచుకొనింపజేస్తే, అంటే మనకి సీడ్ బాల్స్ లాగా తయారు చేసుకొని, అంటే ఆవు పేడలో నల్ల మట్టిలో అంటే నల్లరేగడి మట్టిలో ఆవు పేడ కలిపి దాంట్లో విత్తనాలు పెట్టి మంచిగా చుట్టూ ఒక చిన్న బ్యాగ్ లాంటిది కట్టి, నార బ్యాగ్ లాంటిది కట్టి మనము అడవిలో విసిరేస్తే తప్పకుండా మనకి మొక్కలు పెరుగుతూ ఉంటాయి, ఆ మొక్కలు వృక్షాలు అవుతాయి. కాబట్టి ఇటువంటి ప్రయత్నం మన పిల్లలతో చేయించడం ఎందుకు చేయించాం? ఇలా చేయిస్తేనే దీపావళి సందర్భంగా నీకు పటాకులు కాల్చుకునేటువంటి ఎలిజిబిలిటీ వస్తుంది అని చెప్పండి. ఒక్కొక్కళ్ళు కనీసము 4 సీడ్ బాల్స్ని అడవిలో విసిరేయడం, లేదా మన ఇంటి వీధిలో మంచి స్థలం ఎక్కువగా ఉంటే దాంట్లో మంచి విత్తనాలు నాటడం. అలా నాటితే నీకు దీపావళి రోజున బాంబులు కాల్చుకునేటువంటి అవకాశం, అంటే టపాసులు కాల్చుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పండి. ప్రకృతితో మమేకమై మనం పండుగలు జరుపుకోవాలి. విషతుల్యము కానటువంటి పదార్థాలని మనం పండుగలు ఉపయోగించాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తాంశంలో చైత్ర మాసంలో ఉగాది నుంచి రామనవమి మధ్యలో ఉన్నటువంటి ఆ సమయంలో మనం చేసేటువంటి ఈ ప్రక్రియ, వన మహోత్సవ ఆరంభ ప్రక్రియ, మనము ఏ రాశుల వారికి ఏ మొక్కలు నాటాలో అని చాలాసార్లు చెప్పుకున్నాం. ఔషధి మొక్కల గురించి మన ఆస్ట్రో సిండికేట్లో ఒక 2-3 ఏళ్ల క్రితం వెళ్తే మీకు ఏ నక్షత్రం వాళ్ళు ఎటువంటి మొక్కలు నాటాలో కూడా చెప్పుకున్నాం మనం. అలాంటిది ఇప్పుడు కూడా నేను 12 రాశుల వారికి ఏ రాశుల వారికి ఏ మొక్కల విత్తనాలు నాటితే మొక్కలుగా మారి ఈ వేసవి కాలంలో వాటిని కాస్త సంరక్షణ చేసి జాగ్రత్తగా పెడితే అవి మొక్కలుగా ఎదుగుతున్నప్పుడు కొన్ని నీళ్లు పోసి వాటిని సంరక్షిస్తే వచ్చేటువంటి వర్షకాలంలో అవి వృద్ధి పొంది మానులుగా మారి వృక్షాలుగా పెరిగి మంచి వాతావరణాన్ని కలిగిస్తాయి. మరి ఏ రాశుల వారు ఏ మొక్కలు నాటితే, ఏ విత్తనాలు నాటితే మంచిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? వెంటనే మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇక్కడ ఆ రాశుల వారు ఆ యొక్క మొక్కల్ని విత్తనాలు నాటే ప్రయత్నం చేయడం, వాటి సంరక్షించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. మరి అడవిలో విసిరేస్తే ఎలా అండి? అడవిలో విసిరేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా. అయితే అడవిలో విసిరేసేటప్పుడు ఈ చైత్ర మాసం విసిరినప్పుడు కాస్త ఈ దగ్గరగా, అంటే అక్కడ నీటి వసతి దగ్గర ఉన్నటువంటి చోట మనం విసిరేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నప్పుడు కూడా ఆ మొక్కల మధ్యలో ఆ సీడ్ బాల్స్ విసిరేయండి. పర్లేదు, ఎక్కడో దగ్గర నీళ్లు భగవంతుడు కల్పించుకుంటాడు. ఆ విత్తనాలు మొక్కలుగా మారే అవకాశం, విత్తనాలు మొక్కలుగా మారి ఆ మొక్కలు వృక్షాలుగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుని మాయాది అది చేసుకుంటాడు ఆయన. ఉగాది శ్రీరామనవమి మధ్యలో చేస్తే తప్పకుండా అవి వాటిని పెంచడానికి అవకాశం. అదే మన ఇంటి దగ్గర కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా పార్క్ దగ్గర కానివ్వండి, జాగ్రత్తగా మనం ఆ మొక్కను నాటి, ఆ విత్తనాలు నాటి మొక్కను పెంచుతూ నీళ్లు పోసుకుంటే మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. మరి ఏ రాశుల వారు ఏ మొక్క నాటాలో తెలుసుకుందామా? ఇప్పుడు మేషము, వృశ్చిక రాశివారు రావి చెట్టుని సంబంధమైనటువంటి విత్తనాలు పెట్టండి, లేదా అటువంటి మొక్కను పెట్టండి. రావి చెట్టు, రావి మొక్క, రావి విత్తనము నాటే ప్రయత్నం చేయండి. అలాగే వృషభ తుల రాశుల వారు జువ్వి చెట్టు, ఈ చెట్టు నాటాలి. జువ్వి చెట్టే నాటండి, జువ్వి విత్తనాలు పెట్టండి, జువ్వి మొక్కలు నాటండి. అలాగే మిథున కన్యా రాశుల వారు మద్ది మొక్క, మర్రి మొక్క, అంటే మద్ది విత్తనము, మర్రి విత్తనము నాటండి, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాం. కర్కాటక సింహరాశి వారు, వీరికి పాపం చాలా ఈజీ కర్కాటక సింహరాశి, కానీ వీరు కనీసం 10 మొక్కలు నాటాలి. బిల్వము, తెల్ల జిల్లేడు, బిల్వము, తెల్ల జిల్లేడు మొక్కలు నాటడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాము. ధనుస్సు మీనరాశి వారు, ధనుస్సు మీనరాశి వారు కూడా మరి మంచి విత్తనాలు నాటాలి కదా. అసలే మీనరాశి వారికి ఏలినాటి ప్రారంభమైంది, షష్టగ్రహ కూటమి, భయం భయం భయం, ఎక్కడ చూడు షష్టగ్రహ కూటమి. సో ఈ ధనుస్సు మీన రాశుల వారు నాటేటువంటి విత్తనాలు కానీ మొక్కలు కానీ వేప అంటే వేప విత్తనాలు,
అరటి మరియు మోదుగ, ఈ 3 రకాల మొక్కలు మీరు నాటే ప్రయత్నం చేయాలి. 3 రకాల విత్తనాలని సీడ్ బాల్స్లో మీరు అడవిలో వదిలేసే ప్రయత్నం చేయాలి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే మకర కుంభరాశుల వారు బిల్వము, దవనము, జమ్మి చెట్టు, ఇది చాలా మంచిది. అసలు ఈ మకర కుంభరాశి వారు జమ్మి చెట్టు కనుక మొక్క నాటినా, విత్తనం పెట్టినా, ఆ మొక్కను వృక్షంగా మారిస్తే 7 తరాల వరకు మీ యొక్క జన్మ ధన్యమైనట్టే. కాబట్టి తప్పనిసరిగా మకర కుంభరాశుల వారు ఈ యొక్క జమ్మి చెట్టుని, జమ్మి విత్తనాన్ని నాటే ప్రయత్నం చేయండి. అలాగే వీరు బిల్వము మరియు దవనము, అంటే దవనపు మొక్కల్ని కూడా విరివిగా, దవనం మొక్కలు మనం ఇంటి చుట్టూ నాటుకోవచ్చు, బిల్వం కూడా నాటుకోవచ్చు. కానీ ఇలా నాటడం వల్ల ఈ 12 రాశుల వారు ఈ యొక్క మొక్కల్ని, విత్తనాల్ని నాటడం వల్ల వృక్షాలుగా ఎదిగిన తర్వాత మనకి అదృష్టవంతమైన శుభయోగం. ఆ ఎదుగుతున్నా కొద్దీ మనకు అదృష్టాన్ని పొందుకునే అవకాశం, ఎదుగుతున్నా కొద్దీ ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, ఇలా అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం బలంగా ఉంటుంది. ఇటువంటివి విరివిగా నాటండి. మీ పొలాల దగ్గర, అలాగే మీ యొక్క గార్డెన్స్ ఉంటాయి, పార్కుల దగ్గర, అడవిలో విరివిగా నాటండి. ఒక్కొక్కళ్ళు 3 మొక్కలు నాటగలిగితే మన ప్రపంచం మొత్తం వనమయం. ఎంత వనం ఉంటే అంత వనరులు మనకు ఉంటాయి. నీటి ఎద్దడి ఉండదు, మంచి పంటలు పండుతాయి, ఆరోగ్యవంతమైన పంటలు పండుతాయి. ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వృక్షో రక్షతి రక్షితః అనే విషయాన్ని గుర్తించండి. తప్పకుండా మీరు మంచి మొక్కల్ని, విత్తనాలు నాటుతారని ఆశిస్తూ ఈ రాశి ప్రకారంగా ఇవి నాటండి. తప్పకుండా మీరు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు అని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.